जियागुड़ा डिवीजन स्थित गंगनाथ स्वामी मंदिर में आज एक प्रेस मीट और प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया है। इस मौके पर जियागुड़ा डिवीजन के बीजेपी कोऑपरेटर दर्शन जी, बेगम बाजार बीजेपी कोऑपरेटर शंकर यादव जी, गोशा महल के एसपी सुदर्शन और कुलसुमपुरा पुलिस स्टेशन के इंचार्ज इंस्पेक्टर, कुलसुमपुरा ट्रैफिक पुलिस के अधिकारी सहित इलेक्ट्रिशियन डिपार्टमेंट, जीएचएमसी और वाटर वर्क्स डिपार्टमेंट के अधिकारी मौजूद रहे। प्रेस से बातचीत करते हुए गोशा महल एसपी सुदर्शन ने बताया है कि मंदिर में आने वाले श्रद्धालुओं की सुविधा और सुरक्षा को लेकर प्रशासन पूरी तरह सतर्क है। उन्होंने कहा है कि इलेक्ट्रिशियन डिपार्टमेंट, वाटर वर्क्स और डिपार्टमेंट, जीएचएमसी, ट्रैफिक पुलिस और स्पेशल शीट टीम सहित सभी विभागों की ओर से पूरी व्यवस्था की जाएगी। చరిత్ర గల రంగనాథ స్వామి టెంపుల్ జియాగూడ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ప్రతిసారి వైకుంఠ ఏకాదశి ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి మించి ఈసారి ఏర్పాట్లు చేయడం జరిగింది. మా జిహెచ్ఎంసీకి సంబంధించి శానిటేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఒక 2-3 చోట్ల వాటర్ వర్క్ సంబంధించిన కొన్ని పైప్ లీకేజెస్ ఉన్నాయి. మండే వరకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము. అదేవిధంగా సివరేజ్కు సంబంధించినటువంటి వర్క్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టాం. గతంలో మనకు సివరేజ్ ప్రాబ్లం ఉండే, మీ అందరికీ తెలుసు, అది కంప్లీట్ చేసినాం. పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చినాం. పురాణపుల్ గాంధీ బొమ్మ నుంచి రంగనాథ స్వామి టెంపుల్ వరకు 600 డయా లైన్ వేసి అది పర్మనెంట్గా తీసుకురావడం జరిగింది. గతంలో నిజాం సర్కార్ వేసినటువంటి లైన్ అది. మనం పర్మనెంట్గా 5.5 కోట్లతోని పనిచేయడం జరిగింది. పర్మనెంట్ సొల్యూషన్స్ వచ్చినాయి. మాకు సంవత్సరం దాటింది ఇప్పటి వరకు ఎక్కడ సివరేజ్ ఫ్లోయింగ్ లేదు. అయినప్పటికీ మేము సెల్ట్ గిట్లా తీపిచ్చేసి మండే వరకు అన్నీ క్లియర్ చేసి ఇస్తాము. అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించిన విషయాలు ఇప్పుడు ఒక ట్రాన్స్ఫారం బ్లాస్ట్గా అయ్యింది అక్కడ లోపల. అలాంటి ఏమైనా జరిగితే కూడా మేము మొబైల్ ట్రాన్స్ఫారం కూడా రెడీ చేసి పెట్టినాం. సిబ్బంది అంతా రెడీ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు ఏదైతే లక్షల మన కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, మన తెలంగాణ వాసులందరూ రావడం జరుగుతుంది. ఇక్కడ లక్షల పైన వచ్చినప్పటికీ కూడా మేము అన్ని సౌకర్యాలు చేసి పెట్టి సిద్ధంగా ఉన్నాము. ఆ రంగనాథ స్వామి ఆశీస్సులతో మీరందరూ వచ్చి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకోవాలని మీ అందరినీ కోరుతూ జై శ్రీమన్నారాయణ. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను భాగ్యనగర వాసులందరం కలిసి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మరి యొక్క కార్యక్రమంలో వివిధ శాఖల నుంచి ముఖ్యంగా ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంటుంది. ప్రభుత్వం వారి సహకారంతో అన్ని పక్షాల నాయకులు, భక్తులందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానికి మన ఈ సంవత్సరము ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మన ఏసీపీ గారు వచ్చారు. వారు కూడా ఎలా డిపార్ట్మెంట్స్ గురించి కార్యక్రమం ఎలా జరుగుతుంది అనే సంగతి వారు కూడా చెప్తారు. మా గోషామైల్ బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ గారు, మరియు మా ముఖ్యంగా మా జియాగూడ కార్పొరేటర్ గారు సుదర్శన్ గారు, మరియు మా కార్వాన్ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్, మరియు ముఖ్యంగా మా దేవాలయ భక్తులు జీవన్ సింగ్ గారు, వీరందరూ వచ్చారు. వీరందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దానికి సంబంధించిన వివరాలను వారు చెప్తారు. నా పేరు సుదర్శన్. నేను ఏసీపీ గోషామైల్ ప్రజెంట్ ఇన్ఛార్జ్ కుల్సుంపుర ఏసీపీగా పనిచేస్తున్నాను. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా జియాగూడలోని రంగనాథ స్వామి టెంపుల్లో 3 రోజుల పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. 30 తారీఖు నాడు ఇక్కడ పంతులు గారు చెప్పారు 1 లక్ష మందితో వచ్చి పూజలు అందుకుంటారని చెప్పి. దీనికి సంబంధించి మేము లాండ్ ఆర్డర్ తరపు నుంచి బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ బందోబస్తు సంబంధించి లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, పార్కింగ్ ఏరియా గురించి కానీ, ఫ్రీ ఫ్లోయింగ్ ట్రాఫిక్ గురించి, ట్రాఫిక్ జరగడానికి మరియు సీ టీమ్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లు చేసి విజయవంతంగా ఈ 3 రోజుల ఉత్సవాన్ని మేము భద్రత కల్పిస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున నేను హామీ ఇస్తున్నా, తెలియపరుస్తున్నా. నేను కొత్తగా వచ్చిన సీసీ కెమెరాల ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూసుకుంటాము. అవసరమైతే ఏమైనా ఇది ఉన్నట్టుంటే మా డీసీపీ గారి ద్వారా, సిపి గారి ద్వారా స్పెషల్గా ఏమైనా కెమెరాలు కూడా అరేంజ్ అయ్యేటట్టుంటే చూసుకుంటాము. ఈ ప్రస్తుతానికి దీనికి మినిమం ఒక 150 మంది పైన బందోబస్తుకు వచ్చే అవకాశం ఏర్పడుతున్నది. ప్రస్తుతం చూసుకున్న కాడికి అవసరం అనిపిస్తే ఎక్స్ట్రా ఫోర్స్ను కూడా మేము సిఆర్ హెడ్ క్వార్టర్ నుంచి తెప్పించుకొని ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా మరియు వాళ్ళ
రక్షణ నిమిత్తం ఎక్కడ ఎలాంటి స్నాచింగ్ జరగకుండా కూడా మేము ఎలాంటి ఇబ్బందులు పడకుండా సీ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. భక్తులకు ఒక విజ్ఞప్తి, వాళ్ళు ఏదైనా గోల్డ్ వేసుకొని వస్తూ పోతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంగు కప్పుకొని ఉంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటే కూడా మంచిది. అట్లా కాకుండా ఓపెన్గా ఇదిగా రాకుండా ఉండాలని రాకూడదని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళ బంగారం మీద కొంచెం టెంపుల్కి వచ్చేంతవరకన్నా కొంగు వేసుకొని కొంచెం జాగ్రత్తలు ఉంటే మా టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ క్రైమ్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.